ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూద్దాం అండ్ ఆల్సో దాని వెనక ఉన్న జీకే పార్ట్ కూడా చూద్దాం. అండ్ ఆల్సో వీడియో స్లోగా చెప్పినట్టు అనిపిస్తే 1.5x ఆర్ 2x స్పీడ్ ప్రిఫర్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఆర్టికల్ స్టార్ బిడ్స్ ఎడియూ. ఎడియూ అనేది ఒక ఫ్రెంచ్ వర్డ్ మీనింగ్ టు సే గుడ్ బై. స్టార్ బిడ్స్ ఎడియూ అంటే ఇది ఒక ఫ్రేజ్, అంటే హీఈస్ నో మోర్ అంటే ఆయన చనిపోయారు. వాల్ కిల్మర్ నోన్ ఫర్ టాప్ గన్ బ్యాట్మ్యాన్ డైస్ ఏజ్డ్ 65 అంటే ఈయన న్యూమోనియాతో చనిపోయారు. న్యూమోనియా అంటే లంగ్ ఇన్ఫెక్షన్. సో ఈయన హాలీవుడ్ యాక్టర్, టాప్ మోస్ట్ హాలీవుడ్ యాక్టర్, ఈయన చనిపోయారు. సో ఇది కరెంట్ అఫైర్స్ పార్ట్లో ఇంపార్టెంట్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. అంటే రీసెంట్లీ పర్సనాలిటీస్ అంటే డెత్ అండ్ ఆర్బిట్రీస్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది కరెంట్ అఫైర్స్లో, అదొక పార్ట్. రీసెంట్గా ఎవరైతే ప్రముఖమైన వ్యక్తులు చనిపోతారో వాళ్ళ గురించి అడుగుతారు. సో వాల్ కిల్మర్ ఇతను ఒక హాలీవుడ్ యాక్టర్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్లో మనకి స్పీకర్ కెనాట్ బీ ఇండిసైసివ్ ఆన్ ప్లీజ్ ఓవర్ డిఫెక్షన్. సో ఇండిసైసివ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇండిసైసివ్ అంటే ఏ డిసిషన్ తీసుకోకుండా ఇన్కన్క్లూజివ్ అంటే సందిగ్ధంలో ఉంచడం. అంటే స్పీకర్ అలా ఉండకూడదు. డిఫెక్షన్ కేసెస్ మీద అలా ఇన్కన్క్లూజివ్గా ఎక్కువ రోజులు ఉంచకూడదు, ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. అండ్ ఇక్కడ మనకి యాంటీ డిఫెక్షన్ గురించి చదువుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ అనాలిసిస్లో. యాంటీ డిఫెక్షన్ అంటే 10th షెడ్యూల్లో మెన్షన్ చేస్తారు దాన్ని. ఇది 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985. ఈ ఇయర్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో 52nd అమెండ్మెంట్ యాక్ట్, ఈ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ యాక్ట్ ఏంటంటే ప్లీజ్ డిఫెక్షన్ ప్లీజ్ స్పీకర్ డిసైడ్ చేస్తారు. అంటే వెదర్ టు డిస్క్వాలిఫై ద సెడ్ పర్సన్ ఆర్ నాట్. ఎవరైతే పర్సన్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయినప్పుడు దాన్ని డిఫెక్షన్ అంటారు. సో ఆ డిఫెక్షన్స్ని ఒక పొలిటికల్ స్టెబిలిటీ క్రియేట్ చేయడానికి, ఆ డిఫెక్షన్స్ని ఆపడానికి ఈ యాక్ట్ని క్రియేట్ చేశారు 1985లో. సో ఈ యాక్ట్ని ఉల్లంఘించి ఎవరైతే బిహేవ్ చేస్తారో, ఎవరైతే వేరే పార్టీకి వెళ్ళిపోతారో అప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తారు స్పీకర్కి. కంప్లైంట్ చేసినప్పుడు ఆయన డిసిషన్ ఏది తీసుకోకుండా, అంటే ఎవరైతే పర్సన్ జంప్ అయిపోయారో వేరే పార్టీకి, ఆయన్ని డిస్క్వాలిఫై చేయకుండా కొన్ని రోజులు అలా దాన్ని ఏ డిసిషన్ తీసుకోకుండా ఉంచుతారు. సో అది సుప్రీంకోర్టులో ఆ డిసిషన్ సుప్రీంకోర్టు అయితే మేము తీసుకోలేము, కానీ ఆ డిసిషన్ తొందరగా తీసుకోమని స్పీకర్కి మాత్రం చెప్పగలం మేము అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది ఇక్కడ. సో ఈ ఆర్టికల్, ఆ షెడ్యూల్ ఇంపార్టెంట్, ఎన్నో ఆర్టికల్ ఇంపార్టెంట్, ఇయర్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇది 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003లో ఇదే యాక్ట్కి మళ్ళీ అమెండ్మెంట్ తీసుకొస్తారు. 91st అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి 2003లో. అక్కడ ఏంటంటే మెర్జర్ ఓకే, ఇప్పుడు ఒక పార్టీ నుంచి 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఇప్పుడు రూలింగ్ పార్టీకి వెళ్ళి కలిసిపోయారు అనుకోండి, అపోజిషన్ పార్టీ వాళ్ళు, దాన్ని డిఫెక్షన్ కింద కన్సిడర్ చేయరు. సో అదొక రూల్ అమెండ్మెంట్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ స్ప్లిట్ని మాత్రం కన్సిడర్ చేయరు. స్ప్లిట్ అంటే 1/3 ఆఫ్ ద మెంబర్స్ కలిస్తే దాన్ని డిఫెక్షన్ కింద కన్సిడర్ చేస్తారు, కానీ 2/3 ఆఫ్ ద మెంబర్స్ వెళ్ళి కలిసారంటే ఇంకొక పార్టీలో దాన్ని డిఫెక్షన్ కింద కన్సిడర్ చేయరు. సో ఈ క్లాజెస్ అన్నీ ఈ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది 10th షెడ్యూల్లో. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి సుంకేశ్లో రిజర్వాయర్ గురించి వచ్చింది. సుంకేశ్లో రిజర్వాయర్ తుంగభద్ర నది మీద ఉంది. తుంగభద్ర నది మీద ఎక్కడంటే కర్నూలులో ఉంది సుంకేశ్లో రిజర్వాయర్. పార్లమెంట్లో న్యూ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్, దానికి కొత్తగా పేరు పెట్టారు, ఏంటంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ ఉమీద్ బిల్. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు. ఈయన లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. దీని మీద డిస్కషన్ జరిగింది. సో ఇక్కడ ఏంటంటే కొత్త పేరు పెట్టారు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనే ఉండేది ఇంతకుముందు, దానికి కొత్త పేరు పెట్టి ఇంట్రడ్యూస్ చేశారు మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు. జస్ట్ ఈ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసినట్టు ఇంపార్టెంట్. సో ఇక్కడ వక్ఫ్ బోర్డ్స్ని ఎవరు ఉండాలి, అందులో అడ్మినిస్ట్రేటర్ కింద ఎవరు ఉండాలి. సో వక్ఫ్ అంటే డోనర్ కెన్ ఓన్లీ బీ ఫ్రమ్ ముస్లిం కమ్యూనిటీ. ఒక అడ్మినిస్ట్రేటర్, మేనేజర్ అండ్ ఆల్సో డోనర్ బోత్ ఫ్రమ్ ద ముస్లిం కమ్యూనిటీ నుంచే ఉండాలని చెప్పేసి క్లియర్గా దీని మీద లోక్సభలో డిస్కషన్ జరిగింది. ఇక్కడ మనకి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్. కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటే ఏంటో మనం నిన్న అనాలిసిస్లో చూసాం. కంప్రెస్డ్ బయోగ్యాస్ ఏదైతే బయోలాజికల్ వేస్ట్ అనేది ఉందో అది బయోలాజికల్ ప్రాసెస్ ద్వారా, అంటే యానిమల్ వేస్ట్ కానీ ప్లాంట్ వేస్ట్ కానీ బయోలాజికల్ ప్రాసెస్ ద్వారా వితౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ దాన్ని గ్యాస్ కింద కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా. సో అందులోంచి వచ్చే గ్యాస్నే మనం బయోగ్యాస్ అంటాం. బయో అంటే త్రూ బయోలాజికల్ ప్రాసెస్,
ద గ్యాస్ విచ్ వీ గెట్ ఈస్ కాల్డ్ బయోగ్యాస్. సో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఇక్కడ దివాకరపురం ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఎవరు వేశారు? మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆనరబుల్ ఎన్ లోకేష్, నారా లోకేష్ గారు ఫౌండేషన్ స్టోన్ వేశారని చెప్తున్నారు ఇక్కడ. సో బయోగ్యాస్లో 90% మీథేన్ ఉంటుంది. ఈ ఫ్యాక్ట్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉందంటే పూణేలో లొకేట్ అయి ఉంది ఇది. అండ్ ఇక్కడ మనకి న్యూ డాన్సెల్ ఫ్లై స్పీసీస్ ఫౌండ్ ఇన్ కేరళ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఏం పార్ట్ ఇది ఏ విధంగా ఇంపార్టెంట్ అంటే న్యూ డాన్సెల్ స్పీసీస్ రీసెంట్లీ ఫౌండ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడుగుతారు. ఆప్షన్స్లో వేరే డిఫరెంట్ పార్ట్స్ ఇస్తారు. కానీ ఇక్కడ వయనాడ్ ల్యాండ్స్కేప్లో వెస్టర్న్ ఘాట్స్లో దీన్ని ఫైండ్ అవుట్ చేశారు. సో దీన్ని సైంటిఫిక్ నేమ్ ఎలా నేమ్ చేశారంటే యూఫియా వయాడెన్సిస్. సో ఇది వయనాడ్ ల్యాండ్స్కేప్లో దొరికింది కాబట్టి దాని పేరు మీదుగా నేమింగ్ అనేది ఇచ్చారు. ఆర్కెస్ట్రేట్స్ అంటే ఆర్కెస్ట్రా కాదు, ఆర్కెస్ట్రేట్స్. దీని మీనింగ్ ఇంపార్టెంట్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఎస్పెషల్లీ ఇంపార్టెంట్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి కూడా. ఇన్మేట్ ఆర్కెస్ట్రేట్స్ మర్డర్ ఫ్రమ్ ప్రిజన్ త్రూ యూజింగ్ వాట్సాప్. సో ఆర్కెస్ట్రేట్స్ అంటే అరేంజ్ చేయడం, అంటే అక్కడి నుంచే నడిపించాడు. ఇన్మేట్ అంటే ఖైదీ. ఈ ఖైదీ ఏంటంటే జైల్లో ఉండగానే వాట్సాప్ ద్వారా, ఫోన్ ఉంది సో వాట్సాప్ ద్వారా మర్డర్ని అరేంజ్ చేశాడు, అంటే ప్లాన్ చేశాడు జైల్లో ఉంటుండగానే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఆర్కెస్ట్రేట్స్ అంటే అరేంజ్ చేయడం, సో ఒకదాన్ని మేనేజ్ చేయడం, సెటప్ చేయడం అలా వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి అబట్టింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. అబట్టింగ్ అంటే ఆనుకొని ఉన్న, అబట్టింగ్ అంటే లైస్ ఎడ్జసెంట్ టు సంథింగ్. ఇక్కడ ఏంటంటే ల్యాండ్ అబట్టింగ్ ది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో ఆ ల్యాండ్ ఏదైతే ల్యాండ్ ఆనుకొని ఉందో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇక్కడ అబట్టింగ్ మీనింగ్ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్లో. ఇక్కడ ఈ ఆర్టికల్లో రెసిప్రోకల్ టారిఫ్ డైలమా అని చెప్పేసి ఇచ్చారు. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ వేరియస్ కంట్రీస్ మీద రెసిప్రోకల్ టారిఫ్స్ వేస్తున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ జరుగుతుంది. సో ఆల్రెడీ వేశారు కూడా. ఇండియా మీద 26% రెసిప్రోకల్ టారిఫ్ విధించారు. సో ఇట్ ఈస్ లెస్ దెన్ వాట్ వీఆర్ లివింగ్ ఆన్ యుఎస్. సో రెసిప్రోకల్ టారిఫ్ అంటే మనం ఇంత టారిఫ్, ఇంత ట్యాక్సెస్ మనం వాళ్ళ మీద ఒక టారిఫ్స్ విధిస్తున్నాం అంటే రెసిప్రోకల్ అంటే రివర్స్లో వాళ్ళు కూడా మన మీద విధించడం. సో దాన్నే రెసిప్రోకల్ టారిఫ్ అంటారు. సో ఇక్కడ మనకి రిమూవింగ్ బ్యారియర్స్, అది ఈ రెస్పాన్స్ ఏం లేదు. అసలు క్లియర్గా చదువుకోవాలంటే దీన్ని మనం కోపప్ అవ్వాలి. రెసిప్రోకల్ టారిఫ్స్ వేసినందుకు బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ బెస్ట్ పాలసీ రెస్పాన్స్ ఈజ్ టు రెసిప్రోకల్ టారిఫ్స్ ఈజ్ ఫర్ ఇంపాక్టెడ్ కంట్రీస్. ఏవైతే కంట్రీస్ ఇంపాక్ట్ అయ్యాయో వాళ్ళు టు రిమూవ్ బ్యారియర్స్ టు డూయింగ్ బిజినెస్. ముందు ఈ మిగతా కంట్రీస్ ఉన్నాయి కదా, వాటి మధ్య అవి బ్యారియర్స్ని రిమూవ్ చేయాలి బిజినెస్ చేసుకోవడానికి. సో లాట్ ఆఫ్ బ్యారియర్స్ ఉన్నాయి వాళ్ళకి. సో బోత్ ఇంటర్నల్లీ అండ్ విత్ దేర్ నాన్ యూఎస్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అదర్ దాన్ యూఎస్, మిగతా కంట్రీస్ అన్నీ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సొల్యూషన్ అదే ఉంది, ఇంకేం లేదని చెప్తున్నారు. క్రాస్ బార్డర్ ట్రేడ్ ఏదైతే కంట్రీస్ మధ్య, డిఫరెంట్ కంట్రీస్ మధ్య ఉంటుందో దాని మీద ఫోకస్ చేయాలి. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్తో కనెక్ట్ అవ్వాలి. యుఎస్ నుంచి కాకుండా మిగతా కంట్రీస్తో లైక్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ లేదంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ బైలేటరల్గా డీల్ చేయాలని చెప్తున్నారు. అది నాట్ జస్ట్ ఇన్ గూడ్స్ బట్ ఆల్సో ఇన్ సర్వీసెస్. సో ఇండియా ఈజ్ మేజర్ సర్వీస్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ. సో సర్వీసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, నాట్ జస్ట్ ఇన్ గూడ్స్ అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి యూఎస్ మ్యాన్ అరెస్టెడ్ ఫర్ ఎంటరింగ్ అ రిస్ట్రిక్టెడ్ నార్త్ సెంటినల్ ఐలాండ్. ఇక్కడ సెంటినల్ ఐలాండ్ అనేది అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. సో ఇక్కడ మన ఒక యుఎస్ సిటిజన్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ అయ్యాడు. ఆ రిస్ట్రిక్టెడ్ ప్లేస్ అది, అక్కడ ట్రైబల్స్ ఉంటారు. సో ఆ రిస్ట్రిక్టెడ్ ప్లేస్కి ఎంటర్ అయినందుకు హీ వాజ్ అరెస్టెడ్. సో ఇక్కడ దీని వెనుక జీకే పార్ట్ మనం చూడాల్సింది ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబ్స్ ఏంటి ఉన్నాయని చెప్పేసి. సెంటినలీస్, జరావాస్, ఓంగేస్, షోంపెన్స్, నికోబారీస్, గ్రేట్ అండమానీస్. టోటల్గా 6 ట్రైబ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఈ 6 ట్రైబ్స్లో 2 ఆర్ ఫ్రమ్ మాంగోలాయిడ్ ఫీచర్స్. మాంగోలాయిడ్ అంటే మంగోలియా నుంచి, బర్మా సైడ్ నుంచి వచ్చిన వాళ్ళని మంగోలాయిడ్స్ అంటారు. సో మంగోలాయిడ్ ఫీచర్స్ ఉంటాయి వాళ్ళకి. సో నీగ్రిటో ఫీచర్స్, ది అదర్ 4 బిలాంగ్ టు నీగ్రిటో. ఇక్కడ మాంగోలాయిడ్, షోంపెన్ ట్రైబ్ అండ్ నికోబారీస్ ట్రైబ్, దీస్ 2 ట్రైబ్స్ బిలాంగ్ టు మాంగోలాయిడ్. సో రిమైనింగ్ 4 నీగ్రిటో. సో ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఈ ట్రైబ్స్ అనేవి, నేమ్స్ అనేవి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి భారతంగ్ ఐలాండ్స్ కూడా ఎక్కడుందంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. అక్కడ జరావా ట్రైబ్ ఉంటుంది.
ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, జరావా ట్రైబ్ బిలాంగ్స్ టు నీగ్రిటో ఫీచర్స్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి కన్హా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్. కన్హా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. నిన్న అనాలిసిస్లో క్లియర్గా చూసాం బిమ్స్టెక్ సమ్మిట్. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, దీని ఫుల్ ఫామ్. ఇది 6th సమ్మిట్, 6th బిమ్స్టెక్ సమ్మిట్ బ్యాంకాక్లో జరుగుతుందని చదువుకున్నాను నిన్న. సో ఇక్కడ ఇది ఇన్ పర్సన్ జరుగుతుంది. ఇంతకుముందు లాస్ట్ టైం జరిగినప్పుడు 5th సమ్మిట్ ఏంటంటే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీలంకలో జరిగింది. సో అది 2022లో వర్చువల్గా జరిగింది. దాని తర్వాత 6th సమ్మిట్ ఇదే జరగడం. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం నిన్న చదువుకున్నాం బిమ్స్టెక్ సెక్రటేరియట్ ఢాకాలో ఉంది. ఢాకా, సో బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకాలో ఉంది. సో ఈ 6th సమ్మిట్లో ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అటెండ్ అవుతున్నారు. సో ఇక్కడ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ కోఆపరేషన్ మీద అగ్రిమెంట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ దిస్ ఇయర్ థీమ్ ఏంటంటే ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. థీమ్ అనేది ఇంపార్టెంట్. సో దీని సెక్రటేరియట్ లొకేటెడ్ ఇన్ ఢాకా. సో 6th సమ్మిట్ బ్యాంకాక్లో జరుగుతుంది. అండ్ ఇది దేని ద్వారా ఎస్టాబ్లిష్ అయిందంటే బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడింది బిమ్స్టెక్. అండ్ ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సో గవర్నర్ ఎవరంటే సివి ఆనంద్ బోస్. మేధా పాట్కర్ రిలేటెడ్ టు విచ్ మూమెంట్ అని చెప్పేసి అడుగుతారు ఎగ్జామ్స్లో. నర్మదా బచావో ఆందోళన్. నర్మదా బచావో ఆందోళన్ మూమెంట్ అనేది నర్మదా నది మీద డ్యామ్స్ కట్టడం వల్ల చాలామంది, అంటే చాలా గ్రామాలు, దాని ముందు ఉన్న గ్రామాలు మునిగిపోతున్నాయి. సో దానివల్ల అక్కడ ఉన్న పీపుల్ వేరే ప్లేసెస్కి మైగ్రేట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఆ డ్యామ్స్ కట్టకుండా ఉండడానికి ఒక ఆందోళన జరిగింది. సో దాన్నే మనం నర్మదా బచావో ఆందోళన్. ఆ నర్మదా బచావో ఆందోళన్ మూమెంట్ యొక్క లీడర్ మేధా పాట్కర్. అది ఇంపార్టెంట్. అండ్ ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. పూనం గుప్తా అపాయింటెడ్ యాజ్ ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్. సో డెప్యూటీ గవర్నర్ కింద 3-year టర్మ్ పూనం గుప్తా వాస్ అపాయింటెడ్ బై యూనియన్ గవర్నమెంట్. ఇండియా ఒక డెసిషన్ తీసుకుంది, ఓన్లీ ఇండియన్ స్టీల్ ఫర్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్. ఇక నుంచి ప్రొక్యూర్మెంట్ పాలసీలో రీవ్యాంప్ చేశారు ఇండియా. డొమెస్టికలీ మ్యానుఫ్యాక్చర్డ్ ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్ట్స్ పాలసీ 2025 ద్వారా ఇండియన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్కి ఇండియన్ స్టీల్ మాత్రమే వాడాలి. సో డొమెస్టిక్ కంపెనీస్కి ఒక పుష్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో ఇంపోర్ట్ డిపెండెన్సీ, ఫారెన్ నుంచి మనం స్టీల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దాన్ని తగ్గించి డొమెస్టిక్ ఇండస్ట్రీస్కి ఒక పుష్ ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చూసాం వాల్ కిల్మర్. సో హీ డైడ్ ఆఫ్ న్యూమోనియా అండ్ హీజ్ అ టాప్ మోస్ట్ హాలీవుడ్ యాక్టర్. అండ్ ఇక్కడ మనకి బర్సపారా క్రికెట్ స్టేడియం ఎక్కడ లొకేట్ అయి ఉందంటే గువాహటి, అస్సాం క్యాపిటల్ గువాహటిలో బర్సపారా క్రికెట్ స్టేడియం ఉంది. మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో బ్రాంజ్ మెడలిస్ట్ మను భాకర్. షీ ఈజ్ ఏ డబుల్ ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ లాస్ట్ ఒలింపిక్స్లో. అండ్ తను ఒక షూటర్. అండ్ ఇక్కడ మనకి సౌరభ్ చౌదరి కూడా ఒక షూటర్. సో స్పోర్ట్స్ అండ్ పర్సనాలిటీస్లో ఈ నేమ్స్ అనేవి ఇంపార్టెంట్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.